హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఎల్ఆర్ ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూసాం. ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లూప్స్ స్టేట్మెంట్స్ అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫర్ అని, ఫర్ బై ఇన్ అని, ఫర్ బై ఆఫ్, వైల్, డూ వైల్ లూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నువ్వు అసలు లూప్స్ అంటే ఏంటి? పర్టికులర్ ఒక్కొక్క టైంలో మనకి గ్రూప్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం లూప్స్ని యూజ్ చేసుకుంటాం. లూప్స్ ఆర్ హ్యాండీ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద సేమ్ కోడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఈచ్ టైమ్ విత్ ఏ డిఫరెంట్ వాల్యూ. సో డిఫరెంట్ మీ సేమ్ కోడ్ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఫర్ లూప్స్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేసుకుని లూప్స్ని యూజ్ చేసుకుంటాం. మనకు లూప్స్లో ఫర్ ఏమేమి లూప్స్ టైప్స్ ఉన్నాయి? ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, వైల్, డూ వైల్, ఫర్ ఈచ్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుని 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. ఓకే, నార్మల్గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్నట్టయితే ఫర్ లూప్కి సింటాక్స్ ఏముంటుంది? ఫర్లో ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్. సో 3 స్టేట్మెంట్ను పాస్ చేస్తాం. 1 ఫస్ట్ స్టేట్మెంట్, కోలన్ సెకండ్ స్టేట్మెంట్, కామా థర్డ్ స్టేట్మెంట్. ఈ ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్లో మనకి ఏదైతే కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ కావాలో ఆ కోడ్ని ఇక్కడ రాసుకుంటాం. నేను ఫర్ లూప్ని ఇచ్చేసుకుని 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి కాబట్టి నాకు ఫర్ లూప్లో 3 స్టేట్మెంట్స్ అన్నాం కదా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇనిషియలైజేషన్ అంటాం అనమాట. ఫర్ ఒక వేరియబుల్, టెంపరీ వేరియబుల్ని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకొని నేను ఐ తీసుకుంటున్నాను. కామన్గా ఐ తీసుకుంటాం కాబట్టి సో ఫస్ట్ ఐని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఐని వాడుతున్నాను కాబట్టి ఫర్ వేర్ ఐ ఈక్వల్స్ టు 0 అని చెప్పి ఇచ్చాను, లేకపోతే 1 అవ్వండి మీరు. ఓకే, నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ కావాలి. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ కింద కండిషన్ చెకింగ్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లేకపోతే లెస్ దాన్ 11 అని ఇవ్వండి, లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఈచ్ లూప్ కాబట్టి ఇది రిపీట్ అవుతూ ఉండాలి. అందుకని ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ప్లస్ 1 అన్నట్టు. ఓకే, ఐ ప్లస్ 1 లేదనుకుంటే మీరు ఐ ప్లస్ 1, ఐ ప్లస్ 2 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్. అంటే ఇక్కడ చూడండి, వేర్ ఐ ఈక్వల్స్ ఇనిషియల్గా ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇప్పుడు లూప్ స్టేట్మెంట్ అంటే సెకండ్ లైన్కి వచ్చింది. ఫర్ ఐ వాల్యూ 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ వాల్యూ ఎంత? 2. సో ఆఫ్టర్ ఇప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఐ ప్లస్ ప్లస్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ రన్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ఐ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఏమనుకుంటామంటే నార్మల్గా సి లాంగ్వేజ్లో ఎక్కడైనా సరే 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రింట్ చేస్తాం. కాకపోతే ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది మనకి. ఓకే, సో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది, అంతే ఓవర్ రైట్ అవ్వకుండా మనం. అందుకని ఏం చేయాలి అంటే, సో దీన్ని నేను బయట రాద్దాము. ఓకే, సో ఇక్కడ నేను ఒక టెంపరీ వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, టెంపరీ కాదు, ఒక వేరియబుల్ని. కే ఈక్వల్స్ టు, నాకు ఏం కావాలి? 1 to 10 నెంబర్స్ ప్రింట్ కావాలి. కే ఈక్వల్స్ టు ఇక్కడ ఐ అని చెప్పి అసైన్ చేశాను. కే ఈక్వల్స్ టు ఐ అంటే ఫస్ట్ మనం మరి ఏం చేయాలి? వేర్ కే ఈక్వల్స్ టు సంథింగ్, ఏ వాల్యూని పాస్ చేయట్లేదు, కే ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చేసాను. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కేని ప్రింట్ చేస్తే కే ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. అలా కాకుండా అప్పుడు మనం ఏం చేయాలంటే వేర్ కే ఈక్వల్స్ టు కే ప్లస్ ఇనిషియల్గా కేలే ఉంది, 0 ఉంది. ఇప్పుడు కే వేరియబుల్లోకి ఏం సేవ్ అవుతుంది? కే కన్కాటినేటెడ్ విత్ ఐ, కే ఈజ్ కన్కాటినేటెడ్ విత్ ఐ. ఓకే, తర్వాత లూప్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ కేలో ఉంటుంది 1 అనేది మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ వాల్యూ 2 కాబట్టి 1 అనేది 2తో కన్కాటినేట్, 1 అనేది 3తో కన్కాటినేట్ అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 రావాలి. మనకు వస్తుందా లేదో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ మనకి ఇవంతా కూడా ఒకే లైన్లో వచ్చేసింది. కాకపోతే మనకి న్యూ లైన్లో కావాలి కాబట్టి ప్లస్ మనం లైన్ బ్రేక్ చేస్తున్నాం. డబుల్ కోట్స్లో బిఆర్ ట్యాగ్ని ఇచ్చేస్తున్నాను, బిఆర్. రైట్, సో ఇప్పుడు చూడండి మనకి 1 to 10 నెంబర్స్
సో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు కే వాల్యూ నేనేమి ఇనిషియలైజ్ చేయలేదనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి మీరు. సో ఫస్ట్ నాన్ వాల్యూ వచ్చేస్తుంది, ఇలా కాదు, కంపల్సరీగా కేని ఏదన్నా ఒక వాల్యూ తోటి ఇనిషియలైజ్ చేయండి. ఇప్పుడు చూడండి, నాకు వేర్ ఐ ఈక్వల్స్ టు 1, వేర్ కే ఈక్వల్స్ టు సంథింగ్ ఏమి ఇవ్వలేదు, ఐ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, 1 అనేది 10 కన్నా తక్కువగా ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒకసారి రన్ అవుతుంది. కే వాల్యూ ఎంత ఉంది ఇనిషియల్గా, ముందు ఇటు నుంచి వెళ్తుంది కాబట్టి కే ప్లస్ ఐ వాల్యూ ఎంత 1 ప్లస్ బిఆర్, 1 తర్వాత లైన్ బ్రేక్ వచ్చి మనకి కేలో సేవ్ అవుతుంది. సెకండ్లో ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా కేలో 1 ఉంది, 1కి 2 లైన్ బ్రేక్ అయ్యి 2 సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో డాక్యుమెంట్ తర్వాత మీరు ఇప్పుడు 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే, సో ఐ వాల్యూ 0 ఇస్తే ఏమవుతుంది, 0 దగ్గర నుంచి 10 వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక ఎర్రే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అదే మీరు రమేష్ అని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు, రమేష్ అని చెప్పి 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ కే ఇనిషియల్గా కే వాల్యూ ప్లస్ కన్కాటినేటెడ్ విత్ రమేష్ ప్లస్ కన్కాటినేటెడ్ విత్ బిఆర్ ట్యాగ్. మనకి ఏమొస్తుందో చూడండి, రమేష్ మనకి 11 టైమ్స్ ప్రింట్ అయ్యి చూపిస్తుంది. రైట్, సో మీకు ఐ వాల్యూ కూడా పెట్టుకోండి, 1 రమేష్ 2 రమేష్ కావాలి అనుకుంటే ఐ ప్లస్, సో ఐ వాల్యూ 0 రమేష్, 1 రమేష్, 2 రమేష్, ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఒక ఎర్రే ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ ఎర్రేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఫర్ లూప్ యూజ్ చేసుకుని ప్రింట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు నార్మల్గా ఎర్రేలో ఉన్న వాల్యూస్ మనం ఇనిషియల్గా మనం ఎర్రేస్ చెప్పినప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేసుకుని అందులో ఉన్న వాల్యూస్ని కూడా ప్రింట్ చేసాము. వేర్ నేమ్స్ ఈక్వల్స్ ఒక ఎర్రేని క్రియేట్ చేస్తున్నాను. ఎర్రేలో సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ర్యామ్ ఇస్తున్నాను, కామా ఓకే, సో వీటినన్నిటిని కూడా నేను ప్రింట్ చేసి అవుట్పుట్లో నాకు ఎలా ప్రింట్ కావాలి, ఇప్పుడు నేమ్స్ని ప్రింట్ చేసేస్తే నీకు రామ్ కామా సుల్ కామా ఎన్ఏఆర్ అని చెప్పి వస్తుంది కదా. నేమ్ ప్రింట్ చేసేస్తే మనకి సింపుల్గా కామా సపరేటెడ్ వాల్యూ అరేస్ వచ్చేస్తున్నాయి. నాకు ఇప్పుడు వీటిని లైన్ బ్రేక్ చేసి ఒకదాని తర్వాత ఒకటి 1 వాల్యూ ఫస్ట్ ఈ ర్యామ్ సుర్ అని చెప్పి మనకి లైన్ బ్రేక్స్ తోటి డిస్ప్లే కావాలి. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఇందులో ఉన్న నేమ్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 అట్రాక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము, నేమ్ ఆఫ్ 0 వాల్యూ అంటే ఎంత, సో F5 ఆర్ నేమ్ ఆఫ్ వస్తుందండి.
ఇది బ్రౌజర్ తేడాగా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా మనం ఒక ఎర్రని డిక్లేర్ చేసుకున్న ఎర్రన్న వాల్యూని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నాం. మనకి ఏం రావాలి ఇక్కడ బేసిక్గా అయితే array of 1 = 0 రావాలి. కానీ మనకి నేమ్ అనేది ఎక్కడో డిక్లేర్ చేసినట్టున్నాము. నేమ్స్ అని చెప్పి వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. నేమ్స్ ఆఫ్ 1 అంటే మనకి ఏమొస్తుందో చూడండి. సో ఇది క్లియర్గానే వస్తుంది. సో మనకి ఎక్కడో ప్రాబ్లం ఉంది. అందుకుముందు ఎప్పుడో క్రియేట్ చేసుకున్నట్టున్నాం వేరియబుల్ని. నేమ్స్ ఆఫ్ 0 ఏమొస్తుంది మనకి ర్యామ్ వస్తుంది. సో నాకు ఈచ్ ఎలిమెంట్ని లైన్ బ్రేక్ తోటి డిస్ప్లే కావాలి ఎర్రే ఎలిమెంట్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వేర్ ఫర్ లూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఫర్ i = 0 మనం ఇక్కడ కూడా ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు వేర్. కాకపోతే ముందు ఒక i అనే వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. వేర్ i. సో తర్వాత ఫర్ i = 0 i ఎంతకన్నా తక్కువ ఉండాలి, array లెంత్ కింద నేమ్స్ డాట్ length. సో లెంత్ పారామీటర్ని ఇచ్చేసుకుంటున్నాం, లెంత్ ప్రాపర్టీని. తర్వాత వచ్చేసి i++. సో i అనేది ఎంత i+ దీనికన్నా తక్కువ ఉండాలి. తర్వాత మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే సో ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. e = names of names of i less br. ఇలా అయితే మనకి లాస్ట్ ఎలిమెంట్ ఒక్కటే వస్తుంది. ఈని ప్రింట్ చేద్దాము. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఈలో ఓన్లీ లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, నాది లాస్ట్ ఎలిమెంటే వస్తుంది. సో మనం ఈని ఈ తోటి కన్కాటినేట్ చేద్దాం. ఈ ప్లస్ నేమ్స్ ఆఫ్ i. సో ఈలో ఇనీషియల్గా మనం ఏం మెన్షన్ చేద్దాం అంటే వేర్ e = ఈ విధంగా మనం ఎర్రలో ఉన్న ఎలిమెంట్స్ని లైన్ బ్రేక్స్ తోటి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్. సో టైప్ ఆఫ్ ఈ చూడండి, మీకు ఇప్పుడు ఏమొస్తుంది, టైప్ ఆఫ్ ఈ ఆబ్జెక్ట్ వస్తుందా స్ట్రింగ్ వస్తుందా, స్ట్రింగ్ వస్తుంది. ఓకే, టైప్ ఆఫ్ నేమ్స్ ఆబ్జెక్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.